హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ గ్యాస్లకు సంబంధించి ఇండియన్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, భారత్ కావచ్చు. సో ఈ 3 గ్యాస్లల్లో వాళ్ళకి సంబంధించి చాలామంది కేవైసీ అనేది చేయకుండా వదిలేస్తున్నారు. ఈ కేవైసీ చేయకుండా ఉంటే మనకి ఈ గ్యాస్ బుకింగ్ చేసేటప్పుడు బుకింగ్ కూడా సరిగా కాదు. మీరు ఖచ్చితంగా మన ఏదైతే ఏజెన్సీలో ఉన్నాయో ఏజెన్సీ దగ్గరికి పోయి ఆ డీలర్ దగ్గరికి పోయి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఓకే, లేదా ఈ ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల మనకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి? మొన్నటిదాకా మనకు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ ఏదైతే షాప్ ఉంటుందో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళది అక్కడికి పోయే చేసుకున్నాము. ఇప్పుడు మనము మన ఫోన్లో కూడా చేసుకునే ఫెసిలిటీ కల్పించడం అయితే జరిగింది. మరి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా నేను చెప్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. మరి రండి, ఇండియన్ గ్యాస్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇవి ఎట్లా ఈకేవైసీ చేసుకోవాలని చెప్తా. ఈ మూడిట్లలో ఒకటి చెప్తా, రిమైనింగ్ అంతా కూడా ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు ఉంటుంది. దాన్ని చూసి కూడా మనం చెప్తాను. అంటే మనం నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు మన ఫోన్లోనే. నేను ఒక్కటి చెప్తా షాంపిల్ కోసం, ఎలానే నేను చెప్తా రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే రండి. ఇక్కడ చూడండి, ఇండియన్ ఉంది, భారత్ ఉంది అండ్ హెచ్పి గ్యాస్ ఉంది. అది చూడండి. అండ్ ఇక్కడ ఇవి చేయాలంటే ఈకేవైసీ మనం చేసుకోవాలంటే ఈ యాప్ను అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇండియన్ వాళ్ళైతే డౌన్లోడ్ ఫర్ యాప్ ఉన్నది. అండ్ ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్కి సంబంధించి కూడా సపరేట్గా ఉన్నది. సో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అది ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించి. ఇక్కడ కొంచెం నషం కలర్లో ఉంది కదా, సో గ్రే కలర్ అనుకోండి. సో ఆ గ్రే కలర్ వచ్చేసి మనకు యాపిల్ ఫోన్లకు సంబంధించి. సో మీ ఫోన్ ఏదో దాని మీద టచ్ చేసి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు ఏ కంపెనీకి వాళ్ళకి సంబంధించో ఆ కంపెనీకి ఏది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మీరు గూగుల్లో సేమ్ మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అని ఉంది. అఫ్కోర్స్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంది అండ్ డౌన్లోడ్ ఫర్ ఐఓఎస్ అని ఉంది, అంటే యాపిల్ ఫోన్ అనమాట. ఓకే, సో యాపిల్ ఫోన్కి సంబంధించి ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించి ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ డౌన్లోడ్. మీరు ఇట్లా క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ప్లే స్టోర్కే డైవర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా నేను ఆల్రెడీ ఇదిగోండి ఆధార్ ఫేస్ ఆర్డి అని ఇన్స్టాల్ చేసుకున్నా. ఓకే, సో ఇట్లా మీరు ఏ కంపెనీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ గ్యాస్కి సంబంధించి అండ్ ఫేస్ సంబంధించి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కంప్లీట్ యువర్ సెల్ఫ్ ఫేస్ బేస్డ్ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఈకేవైసీ బై డౌన్లోడింగ్ ద మొబైల్ యాప్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీ అలాంగ్ విత్ ద ఆధార్ ఫేస్ ఆర్డి యాప్. ఓకే, సో ఈ 2 యాప్లను యూజ్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఒక ఈకేవైసీ అయితే చేసి చూపిస్తాను రండి. ఒకవేళ మీకు ఎట్లా చేయాలో తెలియకపోతే కనుక నేను ఇక్కడ ఇండియన్ గ్యాస్కి సంబంధించి నేను చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ గ్యాస్ ఉన్నారు లేదా హెచ్పి గ్యాస్ ఉన్నారు. ఇక్కడ చూడండి, కింద సెల్ఫ్ హెల్ప్ ఇంగ్లీష్ వీడియో అని ఉంది, ఇక్కడ హిందీ ఉంది. సో ఇంగ్లీషా హిందీలో మీరు చూడాలనుకుంటే ఏ భాష మీకు కన్వీనియంట్ అవుతుందో ఆ భాష మీద మీరు టచ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్పి చూపెడుతున్నా చూడండి, నేను హెచ్పిది క్లిక్ చేసిన. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా కూడా ఈ వీడియోలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మీకు చెప్తారు. చూడండి, ఇదిగోండి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా ఇట్లా వినండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది, స్టెప్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇదిగోండి మీకు ఇట్లా చెప్తా ఉంటారు. సో మీరు ఎట్లా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారని యువర్ చాయిస్. నా వీడియో చూసి చేసుకుంటారా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చింది చూసి చేసుకుంటారా అనేది యువర్ చాయిస్. చేసే పద్ధతి మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారత్ గ్యాస్కి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ వీడియో కనుక నేను ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, క్లియర్గా ఉంటుంది మొత్తం కూడా చూడండి. ఓకే రండి, మరి ఆలస్యం లేకుండా ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఒకసారి నేను చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇండియన్ ఏదైతే డౌన్లోడ్ ఫర్ యాప్ ఉందో ఇండియన్ దాని మీద క్లిక్ చేస్తున్నా. సో డౌన్లోడ్ ఫర్ యాప్ మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి వెళ్ళిపోయింది. నేను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకే, సో నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇట్లా ప్రతిదీ వాళ్ళ గ్యాస్ కంపెనీకి సంబంధించి సేమ్ ఇదే ప్రాసెస్ లెక్క. కొంచెం ఒక స్టెప్ అటు ఇటు ఉండొచ్చు కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ వీడియో చూడండి ఫస్ట్. సరే, ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా, ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ మీద. సో మళ్ళీ నెక్స్ట్. సో ఇట్లా కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి.
ఇక్కడ ఈకేవైసీ ఒక బొమ్మ కనబడుతుంది చూడండి, ఈకేవైసీ అని. సో దాని మీద క్లిక్ చేయాలి. అయితే మనకు దీనిలో అకౌంట్ ఉండాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అకౌంట్ లేదు కదా, నో అకౌంట్ ఎట్ అని ఉంది కింద రిజిస్టర్డ్. సో దాని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి ఉన్నవాళ్ళు. సో లేదు కాబట్టి నో అకౌంట్ ఎట్ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేసాను నేను. సో ఇప్పుడే తంబు అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫింగర్ ప్రింట్స్ మొబైల్ వెనక చేతి పెడితే ఓపెన్ అయితే చూసారా, అది నాకు అవసరం లేదు, స్కిప్ చేసిన. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము మన మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేను మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీ యొక్క కంపెనీ, గ్యాస్ కంపెనీకి ఉన్నటువంటి డీటెయిల్స్ పేరు అయితే బై డిఫాల్ట్గా వస్తుంది ఈ విధంగా. సో ఈమెయిల్ ఐడి ఇచ్చుకునే ఆప్షన్ ఉంటే మీ ఇష్టం, ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకోకపోవచ్చు, అది ఆప్షను. సో అవన్నీ ఎంట్రీ చేసేసిన. ఓటీపీ కూడా రావడం అయితే జరిగింది మొబైల్కి, ఇందాక ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి ఒక పాస్వర్డ్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో అక్కడ పాస్వర్డ్ అనే దాని మీద ఎంట్రీ చేసేసి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద స్ట్రాంగ్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎంట్రీ ఎట్లయినా ఎంట్రీ అన్నో అక్కడ కింద ఇచ్చారు. ఎంట్రీ చేసేసి క్రియేట్ పాస్వర్డ్ అనేది కింద ఉంది, దాని మీద క్లిక్ చేసిన. సో వెరిఫై అవుతున్నాయి మీ డీటెయిల్స్. ఓకే, సో ఒకటే మొబైల్ నెంబర్ 2 కంపెనీలకు మాత్రం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇండియన్కి సంబంధించి ఇప్పుడు మీకు ఈకేవైసీ చేసి చూపిస్తున్నా. సో ఓకే అయిపోయింది, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు కూడా నాకు అవసరం లేదు, ఇది నేను స్కిప్ నౌ అంటున్నా. సో ఎందుకంటే నేను ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నా కాబట్టి స్కిప్ ఫర్ నౌ, స్కిప్ చేసేసిన. సో మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళిందండి. మీరు హోమ్ పేజ్కి వెళ్ళి ఈకేవైసీ మీద క్లిక్ చేసినా పర్లేదు. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి, అంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఆ మొబైల్ నెంబరు ఎంట్రీ చేసిన పాస్వర్డ్, అంటే సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసిన. ఈ విధంగా మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసింది. మళ్ళీ ఈకేవైసీ మీద మళ్ళీ టచ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ఈకేవైసీ అని ఉంది, ఒకసారి చదువుకోండి. సో మనం ఇప్పుడు యాప్ ద్వారా అండ్ మన ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా యూజ్ చేసి చేస్తున్నాం ఇప్పుడు ఈకేవైసీ. సో మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకుని ఆ కన్ఫర్మ్ మీద టిక్ మార్క్ చేసేసి కింద ఫేస్ స్కాన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసిన. సో ఇది ఆధార్ ఫేస్ ఆర్డీ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా మీ ఫేస్ దానికి చూడండి, కెమెరాకి చూడండి, ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. చూసి కళ్ళు కొట్టండి, కళ్ళు ఇట్లా కొడితే ఆ విధంగా గ్రీన్ కలర్ చుట్టూ వచ్చి ఈ విధంగా ఓకే అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ టైం మనం వీడియో చేసే టైంకి అయితే కేంద్రం నుంచి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఎల్పిజి వినియోగదారుల్లో ఈకేవైసీపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనైతే ఇచ్చింది. ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుకుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. కానీ ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి, అది కూడా 8వ 9వ రీఫిల్స్పై సబ్సిడీ పొందడానికి మాత్రమే ఇది అవసరం అని చెప్తుంది. సో దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం అయితే ఉండదని ఇప్పుడే మనం వీడియో చేస్తున్న టైంకి అయితే ఆ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది, అది కూడా మీకు కవర్ చేసిన. ఓకే, సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఉపయోగపడుతూనే ఉంటాయి, నచ్చిందని నేను అనుకుంటున్నా. మరికొందరికి వెంటనే ఈ కంపెనీ వాళ్ళైతే షేర్ చేయండి. మిగతా కంపెనీ వాళ్ళకు కూడా ఉన్నట్లయితే ఈ కేవైసీ చేసుకుని వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.